అనేది అందరికి ఉన్నట్టుగానే ఈ పిస్తోల్ అందరి చేతిలో ఉందనుకోండి, దానంతటా అదే పని చేయగలుగుతుందా? అంటే ఈ పిస్తోల్ మన చేతిలో ఉందని నొక్కకుండానే దానంతటా అదే కాల్ చేస్తుందా? ఆ గుణం అనేది, ఆ తుపాకీ యొక్క స్వభావం అనేది పనిచేస్తుందా? స్వభావం ఉంది, ట్రిగర్ నొక్కితే కాల్ చేసేటువంటి స్వభావం ఉంది, నొక్కకపోతే. కొంతమంది అయితే ఆ చిన్నప్పుడు పాస్ మీద పోసుకోవడము, లేకపోతే ఆ మలం కలుపుకోవడం, ఇలాంటివి కూడా చేస్తుంటారు. అది వాడికి తెలియదు, మూర్ఖత్వం, తెలియనటువంటి మూఢత్వం అది మనం నేర్పించాలి. అలాగని చెప్పి వాడు పెద్దోడైనప్పుడు కూడా ఇంకా అలాగే మలం కలుపుకుంటాడు, ఇప్పుడు కలిపాడు కాబట్టి పెద్ద అయినా కూడా కలుపుతాడు అని కూడా తప్పు. మన వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు ఆ స్వభావం ఉంది కాబట్టి పెద్ద అయినప్పుడు కూడా అదే స్వభావం ఉంటుందంటే తప్పు కదండి. చిన్నప్పుడు తెలియక మలాన్ని పిసుకుతా ఉంటాడు, వాడికి తెలియదు. పెద్ద అయినా కూడా అదే చేస్తాడండి. చిన్నప్పుడు తేలు అంటే మౌనంగా ఉంటుందట, ఆ పెద్ద అయిన తర్వాత కుట్టిద్దంట. అంటే చిన్నప్పుడు కాటు వేసినందుకు పాము గారిదట, పామైనందువలనే కాటేసిందట. ఎవరు చెప్పారు ఈ సహోదరుడు? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి మరి ఒక అంశాన్ని ధ్యానిద్దాము. ఎందుకంటే గత 5 రోజుల క్రితము ఒక వీడియో పెట్టినప్పుడు ఒక సహోదరుడు కామెంట్ పెట్టాడు. ఏమిటంటే, జన్మ పాపము ఉందని నమ్మితే నరకమే, ఎందుకంటే పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపమే గతి అని చెప్పి ఒక మెసేజ్ చేసినప్పుడు ఒక సహోదరుడు కామెంట్ పెట్టాడు. ఏమిటంటే, అన్న, చిన్నపిల్లల్లో కూడా పాపం ఉంటుంది, పెద్దవాళ్ళల్లో కూడా పాపం ఉంటుంది, వారు పాపములోనే పుడుతున్నారు కాబట్టి చిన్న తేలులో విషం ఉంటుంది కానీ అది కుట్టలేదు, పెద్ద తేలులో విషం ఉంటుంది అది కుట్టగలదు, అలాగనే చిన్నపిల్లల్లో కూడా పాపం ఉంటుంది, వారు చేయలేరు కాబట్టి స్వభావ పాపం ఉంటుంది అని వాళ్ళు చూపించలేరు అనేటువంటిది ఒక తేలును గురించి చెబుతూ సహోదరుడు చెప్పాడు. అందుకే చిన్నపిల్లలు నా యొద్దకు రానియండి అని చెప్పి యేసుక్రీస్తు వారు అన్నాడని చెప్పి ఆ సహోదరుడు చెప్పడం, మరి ఆ లేఖనాల్లో మరి ఈ విషయాలను కూడా మనకి తెలియజేసి కామెంట్ పెట్టాడు. మళ్ళా చివరిలో ఏమన్నాడంటే, మీరు చెప్పినటువంటి మెసేజ్ సబ్జెక్ట్ వేరు, మీరు చెప్పింది ఒకటి, మీరు అనుకున్నది ఒకటి అన్నట్టుగా చెబుతూ చివరిలో ఏమన్నాడంటే, చిన్నపిల్లల్లో పాపం ఎందుకు ఉండదన్నా, ఉంటుంది, అందులోనూ పాపము తల్లిదండ్రుల పాప ఫలితమే మనకు వచ్చింది, తల్లిదండ్రులు చేసిన పాపమే మనకు వస్తుంది అని చెప్పి అన్నాడు. నువ్వు నేను మరి మన తల్లిదండ్రులు చేసిన పాపాలే పట్టుకుంటాయి అనే సంగతి మరి సహోదరుడు చెప్పాడు. కాబట్టి నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపం మనకు వస్తుందా? లేఖనాలలో ఖచ్చితంగా అలా ఎక్కడైనా ఉందా అనేది కనుక మనం ఆలోచించినట్లయితే నిజంగా ఈ యొక్క కామెంట్ను గురించి నేను కొన్ని మాటలు లేఖనాల ఆధారం చూడాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు కూడా ఆ విషయాన్ని మీరు ఆలోచిస్తారని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అయితే ఈ సహోదరుడికి అసలు మొట్టమొదట పాపం అంటే ఏమిటో తెలియలేదని నాకు అనిపిస్తుంది. ఆ మొట్టమొదట మరి స్వభావ పాపము అంటున్నాడు. పిల్లల్లో కూడా స్వభావ పాపం ఉంటుంది, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత పాపం చేస్తారు అనే మాట చెప్తున్నాడు. అంటే ముందుగానే ఉంది అని అంటాడు ఈయన. అంటే దేవుడు పిల్లల్ని చేస్తున్నప్పుడు, పిల్లల్ని ఇచ్చినప్పుడు, ఆయన మంచి బహుమానంగా మనకి ఇస్తున్నప్పుడు ఆ పిల్లలు పాపము లేని వారిగానే ఇస్తాడు అని చెప్పి అనేక లేఖనాలు నేను ఆ వీడియోలో చూపించాను. అయితే ఏదేదో చెప్పావు కానీ పిల్లల్లో పాపం ఉంటుందన్నా అనే మాట సహోదరుడు అన్నాడు. నిజంగా పిల్లల్లోకి పాపం ఎలా వస్తుంది అనేది కొన్ని వచనాలు మనం చూద్దాము. అసలు పాపం అంటే ఏమిటో ముందు చూసి తర్వాత ఆ స్వభావం ఏంటో కూడా చూద్దాము. మొట్టమొదట మరి పాపం అంటే ఏమిటనేది బైబిల్లో రిఫరెన్స్లు చూద్దాం మనము. ఎందుకంటే జనరల్గా ఏదైనా తప్పుడు పని చేస్తే దాన్ని తప్పు అంటాము లేదా పాపం అంటారు మన వాళ్ళు, మనుషులు. అయితే చేయవద్దని చెప్పిన పని చేసినా తప్పే, అలాగనే చేయమని చెప్పిన పని చేయకపోయినా తప్పే. కాబట్టి ఇవి మనుషుల యొక్క ఆలోచన. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది అనేది లేఖనాలు చూద్దాము. 1 యోహాను 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఆజ్ఞను, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము అని బైబిల్ చెప్తుంది. అలాగనే
రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. విశ్వాస మూలము కానిదేదో అది పాపము అంటున్నాడు. అలాగనే యాకోబు గారు కూడా ఒక మాట రాశాడు. 4వ అధ్యాయము 17వ వచనం. మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది అంటే ఒక మనిషికి ఏది మేలు చేస్తుందో అది ఆ మేలు చేయడం మంచిది అని తెలిసి కూడా ఆ మంచి చేయకపోవడం పాపము అన్న సంగతి ఇక్కడ దేవుని వాక్యం తెలుపుతుంది. అలాగనే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతి పాపము అన్నాడు. కాబట్టి ఈ 4 వచనాలలో ఉన్నటువంటి క్రియలు మరి చేస్తేనే వస్తాయా, చేయకుండా కూడా వస్తాయా అనేది కూడా ఖచ్చితంగా మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ పాపం అంటే ఇప్పుడు 4 వచనాలు చూసాము. సరే, తర్వాత అసలు స్వభావం అంటే ఏమిటో చూద్దాం. స్వభావం అంటే ఏమిటో లేఖనాల ప్రకారంగానే చూద్దాం. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అంటూ ఆయన ఇలా చెప్తున్నాడు. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణము స్వభావం అంటే గుణము అన్న సంగతి మనకు అర్థం కావాలి. గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అంటే మీ హృదయం యొక్క అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది అంటే స్వభావం అంటే గుణము అన్న సంగతి మనకు అర్థం కావాలి. గుణం అనేది అందరిలో, అన్నిటిలో, వస్తువుల్లో కూడా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి వస్తువుకు ఒక గుణం ఉంటుంది. జీవరాశులన్నిటికీ కూడా వాటి యొక్క గుణాలు ఉంటాయి. ప్రతి జంతువుకి, పశువుకి, పక్షికి అన్నిటికీ ఉంటాయి. అలాగనే దేవునికి కూడా ఒక గుణం ఉంది. గుణ లక్షణాలు దేవునికి కూడా ఉన్నాయి. కాబట్టి దేవునికి ఉన్నాయి, క్రీస్తు వారికి ఉన్నాయి, పరిశుద్ధాత్మకు ఉంది, నీకుంది, నాకుంది, సకల జీవరాశులకు గుణాలు ఉన్నాయి. అలాగనే మనుషులు చేసినటువంటి వస్తువులకు కూడా వాటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుణము, దాటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి, ఉనికి కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఒక పిస్తోల్ ఉంది అనుకుందాం. పిస్తోల్ అనేది గుణము అని అనుకుంటే ఈ పిస్తోల్ కూడా పనిచేసిద్ది, దాని ఉపయోగం కూడా ఉంటుంది. అది అందరి చేతుల్లో ఉందనుకుందాం. కాబట్టి ఈ గుణం అనేది అందరికి ఉన్నట్టుగానే ఈ పిస్తోల్ అందరి చేతిలో ఉందనుకోండి, దానంతటా అదే పని చేయగలుగుతుందా? అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించి దాని స్టిక్కర్ నొక్కితేనే అది పేలుతుంది. అంటే దాని గుణం ఏంటంటే అది నొక్కితేనే, ఆ పిస్తోల్ని బటన్ నొక్కితేనే అది పేలుతుంది. దానివల్ల ఎదుటి వ్యక్తి చనిపోతాడు. అది హత్య, పాపము, నేరం కింద పరిగణిస్తాం. అంటే ఈ పిస్తోల్ మన చేతిలో ఉందని నొక్కకుండానే దానంతట అదే కాల్ చేస్తుందా? ఆ గుణం అనేది ఆ తుపాకు యొక్క స్వభావం అనేది పనిచేస్తుందా? స్వభావం ఉంది. ట్రిగర్ నొక్కితే కాల్ చేసేటువంటి స్వభావం ఉంది, నొక్కకపోతే. కాబట్టి స్వభావం అనేది పాపం కాదండి. మన సహోదరుడు ఏంటంటే స్వభావ పాపం ఉంటుంది అంటున్నాడు. ఆ స్వభావాన్ని వినియోగించుకొని తప్పు చేస్తేనే పాపం అవుతుంది తప్ప చేయకుండా అది పాపం కాదు. కాబట్టి దేవుడు పిల్లల్ని ఇచ్చేటప్పుడు మరి వారికి స్వభావం ఉంది. అంటే స్వభావం అంటే గుణం. అన్నిటికీ పిల్లల గుణాలు ఉంటాయి. పెద్దవాళ్ళే కొంది, వాళ్ళు పెరిగే కొంది వాళ్ళ గుణాలు కూడా, బుద్ధులు మారుతూ ఉంటాయి. కాబట్టి బైబిల్ లేఖనాల్లో నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఎందుకంటే పిల్లల్లో కూడా మరి వాళ్ళలో ఎలాంటి వారు పిల్లలు అనేది కొంచెం, పసిపిల్లలు అంటే ఏం చేయలేరు. కనీసం 4-5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ చేష్టలను బట్టి మనం చూస్తుంటాం. వాళ్ళు చూస్తే అరే వీడు ఇంజనీర్ అయ్యేటట్టుగా ఉన్నాడరా, అరే వీడు ఏదో పోలీసు వెళ్ళేటట్టుగా ఉన్నాడరా అంటే వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళు యాక్టర్ అయ్యేలాగా ఉన్నాడరా అని చెప్పి రకరకాల, వాళ్ళైతే ఇంకొకడు సైంటిస్ట్ లాగా ఉంటాడు. వాళ్ళ గుణాలను బట్టి మనం తెలుసుకుంటామట. అది లేఖనాన్ని బట్టి చూద్దాము. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను అంటున్నాడు. అంటే ఒక బాలుడు పెద్దగైన తర్వాత తను చేసేటువంటి పనిని బట్టి, అందరూ ఒకేలాగా చేయాలని ఏం లేదు. ఒకడు దొంగగా ప్రవర్తిస్తాడు, ఒకడు యథార్థవంతుడు, ఒకడు డాక్టర్ లాగా, ఒకడు సైంటిస్ట్ లాగా, ఒకడు రాజకీయ నాయకుడు, రకరకాలుగా చిన్నప్పుడే వాళ్ళ బుద్ధులు బయటపడతాయి మనకి. కాబట్టి అందరి గుణము ఒక్కటే కాదు, గుణ లక్షణాలు ఉంటాయి.
కానీ ఒక్కొక్క గుణం వేరువేరుగా ఉంటుంది. కాబట్టి అందరూ ఒకే పని చేయాలని ఏం రూల్ లేదు కదా. కాబట్టి వాడి నడవడికను బట్టి వాడి స్థితిని మనం గుర్తించగలం. అలాగనే ఇంకా బాలుడి గురించి చెబుతూ ఇంకా ఏమంటున్నాడంటే సామెతల గ్రంథం 22:15 బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. మూఢత్వం అంటే తెలివి తక్కువతనం, బుద్ధి. వాడి బుద్ధి తెలివి తక్కువగా ఉండవచ్చు, తెలివిగా ఉండొచ్చు. స్వాభావికంగా పుట్టింది తప్ప ప్రత్యేకంగా పెరిగే కొద్ది వాడి ఆలోచనలు పెరుగుతాయి. ఆలోచనలు, గుణాలు అన్నీ పెరుగుతుంటాయి అంతే తప్ప దేవుడే పాపంతో పుట్టిస్తున్నాడు, తల్లిదండ్రుల వల్ల వచ్చింది పాపం అని కాదండి. కాబట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాలుని హృదయంలో మూఢత్వము. మూఢత్వం అంటే తెలివి లేని తనం అనే మాట మరి ఇక్కడ అర్థం ఉంది. అయితే మూఢత్వం అనేది స్వాభావికముగా పుట్టును. ప్రతి ఒక్కరి శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి పిల్లలు పెరిగే కొంది వాళ్ళల్లో బుద్ధులు పెరుగుతూ ఉంటాయి అంతే తప్ప మరి మనం అనుకున్నట్టుగా స్వభావం అంటే ఏదో పాపం అనేది మొదటి నుంచి వాళ్ళల్లో ఉంది అనుకోవడం చాలా తప్పు అండి. కాబట్టి ఇంకా ఏమన్నాడంటే సామెతల గ్రంథం 13:1 ఏమన్నాడంటే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడుగును. అంటే వాళ్ళలో మూఢత్వం ఉంటుంది. ఆ మూఢత్వం పోవాలంటే ఏం చేయాలి అని అంటే శిక్షాదండము దానిని వాళ్ళలో నుండి తోలివేయను అంటున్నాడు. అంటే వాళ్ళ హృదయంలో మూఢత్వం అనేది స్వాభావికంగా పుట్టును. శిక్షాదండం అంటే వాళ్ళని శిక్షించినప్పుడు వాళ్ళు తెలియకుండా మూర్ఖత్వంగా ఏదో ఒకటి చేస్తుంటారు. ఒక్కొక్కరు చిన్నపిల్లలు మట్టి తింటుంటారు, ఒక్కొక్కరు నీళ్లతో ఆడుతుంటారు, ఒక్కొక్కరు ఇంకొక విధంగా చేస్తుంటారు. కానీ వాళ్ళకి ఏది మంచి చెడ్డ అనేది చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకుంది. కాబట్టి శిక్షాదండం అంటే తప్పు చేసినప్పుడు వాడిని శిక్షించి మంచి లైన్లో పెడితే వాడు పెద్దగా కొంత నీతిమంతుడిగా తయారవుతాడు. అది ఆ మూర్ఖత్వం అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. అది పాపం కాదండి. చిన్నపిల్లలకు తెలియదు, బుద్ధి లేనప్పుడు వాళ్ళు ఏదో తింటారు, ఏదో పెడితే తింటారు. కొంతమంది అయితే ఆ చిన్నప్పుడు పాస మీద పోసుకోవడము, లేకపోతే ఆ మలం కలుపుకోవడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. అది వాడికి తెలియదు. మూర్ఖత్వం తెలియనటువంటి మూఢత్వం అది మనం నేర్పించాలి. అలాగని చెప్పి వాడు పెద్దవాడైనప్పుడు కూడా ఇంకా అలాగే మలం కలుపుకుంటాడు, ఇప్పుడు కలిపాడు కాబట్టి పెద్ద అయినా కూడా కలుపుతాడు అని కూడా తప్పు. మన వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు ఆ స్వభావం ఉంది కాబట్టి పెద్ద అయినప్పుడు కూడా అదే స్వభావం ఉంటుందంటే తప్పు కదండి. చిన్నప్పుడు తెలియక మలాన్ని పిసుకుతూ ఉంటాడు, వాడికి తెలియదు. పెద్ద అయినా కూడా అదే చేస్తాడండి. అంటే వీడికి చిన్నప్పుడు ఈ గుణం ఉంది కాబట్టి పెద్ద అయిన తర్వాత కూడా వాడు పాపం మలాన్ని పిసుకుంటా కూర్చుంటాడని చెప్పి మనవాడు చెప్తున్నాడు. చిన్నప్పుడు తేలు అంటే మౌనంగా ఉంటుందట, పెద్ద అయిన తర్వాత కుట్టిద్దంట. అంటే చిన్నప్పుడు తెలియక మౌనంగా ఉంటుంది, పెద్ద అయిన తర్వాత కుట్టిద్దంట. ఈ పిల్లలు కూడా చిన్నప్పుడు తెలియక మౌనంగా ఉంటారట, పెద్ద అయిన తర్వాత పాపం చేస్తారని చెప్పి మన సహోదరుడు కామెంట్ పెట్టాడు. అసలు దానికి దీనికి ఏ సంబంధం లేదండి. ఎందుకంటే ఆ జీవరాశులన్నింటిని కూడా అంటే నేల మీద పాకే పురుగులు, జంతువులు, పశువులు, అడవి మృగాలు వీటన్నిటిని కూడా భూమి పుట్టించింది. కానీ మనల్ని మాత్రం ఖచ్చితంగా దేవుడే తన స్వహస్తాలతో చేసినట్టుగా తనలో ఉన్న ఆత్మను మనకిచ్చి తన స్వభావంలోనే మనల్ని చేసినట్టుగా లేఖనాలు ఉన్నాయి. కాబట్టి వాటికి మనకి చాలా వ్యత్యాసం. వాటికి కూడా ఆత్మ ఉంది, కానీ వాటి ఆత్మ వేరు, దేవుడు మనకిచ్చిన ఆత్మ వేరు. అవి సేవకులైన ఆత్మలు, మనం యజమాని ఆత్మలు, అంటే తండ్రి యొక్క స్వభావాన్ని పంచుకొని పుట్టినటువంటి వాళ్ళం. కాబట్టి మరి ఒక మాట ఏమంటున్నాడంటే ప్రసంగి గ్రంథము 7:29 నేను ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. కానీ అంటే వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అంటే పెరిగే కొంది ఈ లోకాన్ని చూసి పక్కవారిని చూసి వివిధ తంత్రాలు కల్పించుకుంటున్నారే తప్ప దేవుడు వాళ్ళని ఇచ్చినప్పుడు యథార్థవంతులుగా పుట్టించను. ఇది లేఖనం అబద్ధం కాదండి. యథార్థవంతులంటే వాళ్లకు ఏ పాపము ఉండదు అని. ఎందుకంటే దేవుడు ఆదామును చేసినప్పుడు పాపము లేనివాడిగానే చేశాడు. తర్వాతనే అవ్వమ్మ గారు ఒక మాట ఆ సాతానుకు మాటకు లోబడి ఆమె ఆదాము కూడా తీసుకొచ్చి పండిచ్చింది. అంటే ముందు లేదు, ముందు పాపం రాలేదు. తర్వాతనే దేవుడు పాపంలో పుట్టించలా, తర్వాతనే పాపం చేశారు. ఆజ్ఞ అతిక్రమించి వాళ్ళు పాపం చేశారు. కాబట్టి మరి దేవుడు యథార్థవంతుడు. కాబట్టి యథార్థవంతుడు ఆయన యొక్క లక్షణాన్ని బట్టి పిల్లల్ని ఇస్తాడు తప్ప, పరిశుద్ధమైన పిల్లల్ని ఇస్తాడు తప్ప పాపంగా ఉన్నటువంటి పిల్లల్ని ఆయన ఇయ్యలేడండి. ఎందుకంటే అవసరమైతే ఆయన పాపంలో ఉన్నదాన్ని పరిశుద్ధత చేసి పిల్లలుగా పుట్టిస్తాడు తప్ప ముందుగానే ఆయన పాపాన్ని ఇచ్చి తర్వాత మీరు కడుక్కోండిరా బాబు అంటే నిజంగా దేవుని లక్షణమే కాదు అది. కీర్తన 92:14 ఇలా ఉంది, యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడు కార్యం ఏ చెడుతనము లేదని మనము విశ్వసించాలి అని ఇక్కడ భక్తుడు చలవిచ్చాడు. కాబట్టి మరి ఇక్కడ శరీరంలో రెండు
అంటే మనిషి అంటే రెండు స్వభావాలు ఉన్నాయి, ఒకటే కాదండి, రెండు స్వభావాలు ఉన్నాయి. ఓన్లీ శరీర స్వభావాన్ని మన సహోదరుడు తీసుకున్నాడు తప్ప ఆ శరీరానికి పాప స్వభావం ఉందండి. అలాగే ఆత్మకు కూడా స్వభావం ఉందండి. మనకు పౌలు గారి మాటలో చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. 7వ అధ్యాయం 18 వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనే కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగుట్లేదు. నేను చేయకోరు మేలు చేయక చేయకోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. అంటే నా యందు ఒక నియమం ఉంది. పాపం అంటే ఆ పని చేయకుండా మానుకోవడం, పని చేయకుండా తప్పించుకోవడం. అది శరీరానికి ఉన్నటువంటి తత్వం. ఎవరైనా వచ్చి కొద్ది సహాయం చేయాలంటే అమ్మో నాకేం బాలేదు నేను రానండి ఇప్పుడు అంటాం. అంటే తప్పించుకునే స్వభావం మన శరీరానికి ఉంది, శరీర అవయవాలకు ఉంది. ఎందుకంటే శరీరంతో పని చేయాలంటే ఎవరికైనా కష్టమే కండి. ఏమయ్యా కొద్దిగా ఒక 50 కేజీల బస్తా అక్కడ దాకా రోడ్డు దాకా తీసుకొచ్చి పెట్టాయంటే చేస్తాం మనం. ఓ అమ్మో నా వల్ల కాదు, నేను 5 కేజీలు కూడా మేలేని అంటాం. అట్లా మేలైన చేయాలని ఆత్మకు ఉంది, కానీ శరీరంకి వచ్చేసరికల్లా ఆ పని చేయలేక తప్పించుకునే స్వభావం అనేది శరీరానికి ఉంది. అంతే తప్ప పాపం అంటే ఏదో ప్రతిదాన్ని పాపం అంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, జీన్స్ ప్రకారంగా వచ్చిందని వాళ్ళ శరీర ప్రకారం ఇది కాదండి. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం, చేయమన్న మేలు చేయకుండా. అవతల వ్యక్తికి పనికొచ్చింది అనుకోండి, ఒక మాట కానీ ఒక డబ్బులు కానీ ఏదైనా మన దగ్గర ఉన్నది, ఏమండి కాస్త మీ దగ్గర వస్తువు ఉంది ఇవ్వండి నాకు కొంచెం లేదు లేదండి ఇది మాది కాదండి పక్కవాడిదని చెప్పి అంటాం. అంటే శరీర ప్రకారంగా మనం ఏది కూడా మంచి పని చేయడానికి ఇష్టపడము. అంటే మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా ఉంటామే, అది పాపము అంటున్నాడు. అంతేగాని నిజంగా మరి మన సహోదరుడు అన్నాడు తల్లిదండ్రుల వల్ల వచ్చేది పాపం కాదండి. తల్లిదండ్రులు వచ్చేది శరీర సంబంధించిన రోగాలు వస్తాయి. వాళ్ళకి ఏదైనా రోగం ఉందనుకోండి, కుష్టు ఉండా, క్యాన్సర్ ఉండా, గుండె జబ్బున్నా, షుగర్ ఉండా, ఏదైనా ఉన్నాయనుకోండి, అవి అనువంశిక అంటే పారంపర్యంగా ఆ తల్లిదండ్రుల వల్ల వచ్చేది శరీర రోగాలు వస్తాయి తప్ప ఆత్మకు సంబంధించినటువంటి పాపము రాదండి. పాపము చేస్తేనే వచ్చింది కానీ పాపం చేయకుండా రాదు. అలా మరి శరీర రోగానికి ఆత్మ రోగానికి తేడా ఉంది. అది తెలియకుండా మనోళ్ళు అదే అనుకొని స్వభావ పాపం ఉందని చెప్పి అంటున్నారు, కానీ నిజానికి అది పాపం కాదండి. ఇంకా ఏమన్నాడంటే 23వ వచనంలో ఒక మాట ఉండే, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమం అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం, చెడు చేయడం అనేది. మంచి చేయాలనుకున్న మంచి చేయకుండా చెడు చేయడమే ఈ శరీర అవయవాల్లో ఉన్నటువంటి ఆ గుణం. ఏంటంటే అంతా నాకే కావాలి, ఈ లోకాన్ని చూసి ప్రతి అందమైనది నాకే కావాలి, అధికారం నాకే కావాలి. ఎందుకంటే ఇవన్నీ శరీరానికి అవసరం కాబట్టి ఈ శరీరానికి ఆ కోరికలు ఉంటాయి. లోకంలో ఉన్నాయని నాకు కావాలి, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, జీవబడమ్మము ఇవి ఉంటాయి కదా, అవన్నీ నాకే కావాలి, నేనే పెత్తనం చేయాలనేది. ఇది శరీరానికి ఉన్నటువంటి తత్వం. అయితే ఈ నియమము ఒక నియమము నాకు ఉంది అంటున్నాడు అక్కడ. నా అవయములలోనున్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నన్ను ఎవడు రక్షించునని చెబుతూ 25వ వచనం ఏమంటాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెబుతూ ఆయన ఒక మాట అంటున్నాడు. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనే ఉన్నాను. అంటే శరీర స్వభావం ఉన్నది, ఆత్మ స్వభావం ఉన్నది. ఆత్మ గుణం ఏంటంటే అన్ని దేవుని గుణాలేనండి. మంచి చేయాలని కోరుకుంటాం, కానీ శరీరానికి వచ్చేసరల్లా అది పూర్తిగా వ్యతిరేకం అవుతుంది. అందుకని గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మనకును వ్యతిరేకంగా మరి మనకు సజెషన్స్ ఇస్తూ ఉంటాయట. కాబట్టి మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే ఇక్కడ పాపము అనేది చేస్తేనే వచ్చింది, కానీ ఏది కూడా చేయకుండా మంచి రాదు, చెడు రాదండి. ఏదో కొన్ని మాటలను మాకు సహోదరుడు కూడా, నేను విజయప్రసాద్ రెడ్డి గారును మరి కిరణ్ పాల్ అని ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు డిబేట్లో చూశాను నేను. ఆ కిరణ్ పాలు జన్మ పాపం ఉందని చెప్పడానికి ఆయన ఏం వాడుకున్నాడంటే నిజంగా ఒక మాట, కాటు వేసినందుకు పాము కాలేదట, పామైనందువలనే కాటేసిందట. ఎవరు చెప్పారు ఈ సహోదరుడికి? ఆ పామును సృష్టించిన దేవుడేమని చెప్పాడా? ఆ పాముకు పేరు పెట్టిన ఆదాయం అని చెప్పాడా? లేదా స్వయంగా ఆ పామే చెప్పిందా? నేను కాటేసినందుకు పాము కాలేదు కానీ పాము అయినందువలనే కాటేసిన పాము చెప్పిందా? లేకపోతే ఇది పాము అని పేరు పెట్టిన
ఆదాము గారు ఏమన్నా చెప్పాడా? అయ్యా ఇది కాటేసినందుకు పాము కాలేదు, పాము అయినందువలన ఇది కాటేసింది, అందుకే నేను దీనికి పాము అని పేరు పెట్టాను చెప్పి ఆయన చెప్పాడా? దేవుడు చెప్పాడా? ఇదంతా స్వనీతి అండి. అన్నీ అట్లానే ఈ సహోదరుడు కూడా చిన్న తేలులో ఇసం ఉంటుందట, పెద్ద తేలులో ఇసం ఉంటుందట. అందుకని పుట్టిన పిల్లల్లో పాపం ఉంటుందట, పెద్ద అయిన తర్వాత కూడా పాపం ఉంటుందట. ఇందాక నేను చెప్పానుగా, చిన్నప్పుడు వాడికి ఆ బుద్ధి ఉంది, తెలియక మూర్ఖత్వ స్వభావం ఉంది వాడికి. చిన్నప్పుడు వాడు కూర్చున్నది వాడి మలంలో పిసుక్కుంటాడు, అందులో పడి ఏడుతాడు, తింటాడు కూడా, వాడికి తెలియదు. మూర్ఖత్వం ఉంది, అప్పుడు మూర్ఖ స్వభావం ఉంది. పెద్ద అయిన తర్వాత వదిలిపోతుంది కదా, శిక్షాదండము వాడిని మంచి లైన్లోకి పట్టుకొస్తుంది. అది పెద్ద అయిన తర్వాత కూడా చేస్తాడా? అలా ఉంది మనోడు తీసుకున్నటువంటి సూచన. ఎలా ఉందంటే దీని యొక్క చిన్న తేలు పెద్ద తేలు అంటున్నాడు. మరి ఇప్పుడు చిన్నప్పుడు ఈ పని చేశాడు, పెద్ద చేస్తాడా? చేయడు కదా. మరి అప్పుడు ఎందుకు వదిలిపెట్టాడు? మరి చిన్నప్పటి నుంచి ఉంది కదా ఈ ఆలోచన, ఈ అన్నిటినీ కెలుక్కోవడం తెలియదుగా, మరి అది చేయొచ్చుగా. నిజంగా అర్థం పర్థం లేనటువంటి మాటలండి. నిజంగా మరి మనల్ని స్వభావంతో పాపంలో పుట్టిస్తున్నాడంటే మరి పాపం చేయని వాళ్ళు కూడా ఉన్నారు అన్న సంగతి మనకు బైబిల్ చెప్తుంది. మరి ఆ మాటలు కొన్ని చూద్దాం. ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపులము కాదండి, పుట్టిన తర్వాతనే వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నామన్న సంగతిని బైబిల్ చెప్తుంది. అలాగా ఒకవేళ నిజంగా మనము పాపంలోనే పుడుతున్నాము అంటే యేసు క్రీస్తు వారు కూడా ఖచ్చితంగా పాపములో పుట్టినట్టే. ఎందుకంటే లేఖనాలన్నీ కూడా ఆయన కూడా నరుడే, ఆయన కూడా మనలాంటి స్వభావమే, మనలాంటి గుణమే కలిగి నరుడుగా జీవించాడు. కాబట్టి ఆయన కూడా ఒక స్త్రీకే పుట్టాడు. ఒకవేళ దేవుడు పుట్టించాడు, లేకపోతే దేవుడు ఆయన ప్రత్యేకంగా పుట్టించాడంటే దేవుడు అన్యాయస్తుడు. ఎందుకంటే అందరినేమో ఒకేలాగా పుట్టించి ఆయన ఒక్కడినే పరిశుద్ధంగా పుట్టిస్తే నిజంగా దేవుడు పక్షపాతి, అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి దేవుడు అందరిని కూడా ఒకే విధంగా, కాకపోతే ఆయన ముందుగానే పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోకంలోకి రావాలంటే శరీరం ఉంటే చాలు. కాబట్టి ఆయన ఆ ఆత్మ అనేటువంటి దాన్ని పరిశుద్ధాత్మ సాయంతో ఆయన మరియ గర్భంలోకి పంపించి ఆయనకు శరీరాన్ని అమర్చాడు. అంతే తప్ప ఆయనేమో ప్రత్యేకంగా ఆయన దేవదూతల స్వభావాన్ని ఏం ధరించుకోలేదండి. చూద్దాం ఆ మాటలు ఆయన గురించి. క్రీస్తు శరీరము కూడా పాప శరీరమే అన్న సంగతి మనకు ఇక్కడ లేఖనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మొట్టమొదట ఆయనకు దేవుడు ప్రత్యేకమైన శరీరాన్ని అయితే ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే మరి దేవుడు పక్షపాతి కాడు, అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఆయన శరీరం కూడా దేవదూతల స్వభావము ఏమి ధరించుకోలేదట. దేవదూతల స్వభావం ఏమి ధరించుకోలేదట యేసుక్రీస్తు వారు. మరి అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడన్న సంగతి ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. అలాగనే ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడయ్యాడు అన్న మాట అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగనే రోమా పత్రికలో పౌలు గారు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఆ మాట కూడా చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇలా ఉంది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి తన సొంత కుమారునికి కూడా పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. అంటే ఆయన శరీరము ఎలాంటిదయ్యా అంటే మరి ఆయన కూడా దేవుని ఆజ్ఞలను ధిక్కరించవచ్చు. ఎందుకంటే శరీరంతో ఉన్నప్పుడు శరీరము మంచిది ఏది కోరుకోదండి, అంతా చెడునే కోరుకుంటుంది. కాబట్టి ఆయన కూడా దేవుని ఆజ్ఞలను ధిక్కరించవచ్చు. కానీ ఆయన మాత్రం ఏ పాపము చేయలేదనే మాట మనకు లేఖనాల్లో ఉంటుంది. కాబట్టి పాప స్వభావం ఉంది ఆయనలో కూడా. క్రీస్తులో కూడా పాప స్వభావం అంటే దేవునికి వ్యతిరేకంగా పనులు చేయడానికి, దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి ఆయనకు కూడా ఆ శరీరంలో అది ఉంది. ఎందుకంటే ఆయన సిలువకి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తాడు, తండ్రి నీ చిత్తమైతే ఇదిగో ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. సిలువను తప్పించుకోవాలనేటువంటి ఆలోచన స్వభావం ఉంది ఆయనకి. అయితే మళ్ళా వెంటనే ఆయన దేవుని జ్ఞానాన్ని బట్టి, తండ్రి నేను వచ్చింది ఈ సిలువ యాగం చేయడానికేగా, అయినా మరి నీ చిత్తమే సిద్ధించునుగాక అంటాడు. కాబట్టి ఒక మనిషిగా ఆయన ఖచ్చితంగా అక్కడ ఆయనకు జరగవలసినటువంటి కార్యం మొత్తం ఆయనకు దేవుని జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధ ఆత్మను బట్టి ఆయనకు అన్ని తెలుసు. కాబట్టి
మరి అలా ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయనలో కూడా అంటే ఆజ్ఞ అతిక్రమించేటువంటి స్వభావం ఈ శరీరానికి, ఆయనకి ఇవ్వబడిన శరీరం కూడా ఉంది. కాబట్టి పాపము చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన పాపము చేయలేదు అన్నది మనకు లేఖనాలని చెప్తున్నమాట. కాబట్టి మరి ఆయనకు అమర్చినటువంటి శరీరం ఏమన్నా ప్రత్యేకమైందా అంటే కాదండి. ఖచ్చితంగా ఆయన కూడా అబ్రహాం సంతాన స్వభావం అని చెప్పి మనం తెలుసుకున్నాము. అలాగనే మనకు కూడా ఆ దేవుడు అలాంటి శరీరాన్నే మనకు కూడా అమర్చాడు, దేవుడే అమర్చాడు అనే మాట ఒకటి లేఖనాల్లో ఉంటుంది, చూద్దాము. ఏదో మన తల్లిదండ్రులు వాళ్ళు ఇష్టమయ్యి మనల్ని కానీ మనకి గర్భంలో మన తల్లి అటన్నిటిని నిర్మాణం చేసుకోలేదండి, దేవుడు చేశాడు. కాబట్టి ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 37-38 వచనాలు. నీవు ఇత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే ఇత్తుచున్నావు గానీ పుట్టబోవు శరీరం ఇత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు ఇత్తిన దానికి శరీరము ఇస్తున్నాడు. శరీరాన్ని ఇచ్చేది ఎవరు అంటే దేవుడే. మరి మనం ఇచ్చేదేంటి? ఒట్టి గింజే. అంటే ఒక శుక్రకణాన్నే తల్లి గర్భంలో, అంటే స్త్రీ పురుషులు మరి వాళ్ళు వివాహం అయిన తర్వాత కలుసుకున్నప్పుడు పురుషుని ద్వారా ఆ గర్భంలోకి లేదు, ఓన్లీ శుక్రకణాలే, అంటే ఇత్తనాలే, దేవుని బీజాలే. ఆ బీజం ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదట ఆదాములోకి వచ్చింది, దేవుని దగ్గర నుండి ఆదాములోకి వచ్చింది. ఆదాము నుంచి మరి అవ్వ గర్భం ద్వారా కయ్యూను ఏబేలు పుట్టారు. అవన్నీ దేవుని బీజాలే, దేవుని ఇత్తనాలే. కాబట్టి ఆ ఇత్తనాలే మనం చదువుతాం, కానీ ఆ ఇత్తనాలకు శరీరాన్ని మనం కాదట ఇచ్చేది, దేవుడే శరీరాన్ని ఇస్తున్నాడని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఏమంటున్నాడు? విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు అంటున్నాడు. అంటే తల్లి గర్భంలో మన తండ్రి వల్ల మనము ఇత్తబడుతున్నాము అంటే పిల్లలుగా అన్న సంగతి. ఆ ఇత్తనానికి మరి కళ్ళు ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, వీటన్నిటి డిజైనర్ ఎవరు మధ్య ఖచ్చితంగా దేవుడే. ఎందుకంటే ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయములలో ప్రతి దానికి తన చిత్త ప్రకారం శరీరమును ఇచ్చును అన్నాడు. ప్రతి దానికి అంటే ఆ శరీరంలో ప్రతి అవయవానికి ఆయనే మరి ఒక ప్రత్యేకతను కలిగి, ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకతను, ప్రతి దానికి కంటికి ఒక లెక్క, ముక్కుకు ఒక లెక్క, నోటికి ఒక లెక్క, గుండెకి ఒక లెక్క, ఏ అవయవం ఎలా చేయాలనేది అవి అన్నీ కూడా కలిసి చేయడానికి చక్కగా ఆయన అవయవ నిర్మాణం చేసిందంతా కూడా దేవుడే అన్న సంగతి ఇక్కడ మనకు అర్థం కావాలి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 24 నుంచి 26 దాకా చదివితే బాగా అర్థమవుతుంది. ఇక్కడ శరీరంలోనే ప్రతి అవయవమును ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించుటకు దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు అని చక్కగా ఇక్కడ పౌలు గారు తెలియజేశారు. కాబట్టి అవయవాల నిర్మాణము, మరి ఇత్తనానికి శరీరము అన్నీ ఇచ్చేది దేవుడేనండి. ఆ ఇత్తనాల్లో పాపం ఎడకెళ్ళి వస్తుందండి. గోధుమ గింజకి పాపం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శుక్ర కణాలకి ఎక్కడి నుంచి పాపం వస్తుంది? ఇది అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. దేవుడే డిజైనర్గా, దేవుడే సమస్తాన్ని సృష్టిస్తుంటే ఇంకా ఒక మాట ఉంటుంది 100వ కీర్తన 3వ వచనంలో ఏమంటుంది? యెహోవాయే మనల్ని పుట్టించెను అన్నప్పుడు, పుట్టినోట్లో మనల్ని మనమే తయారు చేసుకోలేదు. అంటే మనుషులలో ఎవరి వల్ల కాదు మనిషిని తయారు చేయడం, దేవుడే పుట్టించాలి. 127వ కీర్తనలో కూడా అదే అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థం. అంటే ఇల్లు అంటే దేవాలయం అనేటువంటి మన ఇంటి గురించే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అంటాడు దేవాలయం అంటే ఆయన శరీరం అనే దేవాలయం గురించే మాట్లాడు. కాబట్టి ఆ శరీరాన్ని దేవుడే కట్టాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ విధంగా మనం చూసినప్పుడు దేవుడు మరి యేసుక్రీస్తు వారికి ఒకే విధంగా ఆ ఇంటిని నిర్మించాడు. ఎందుకంటే ఆయన అంటాడు 10వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. మనకి ఎలా అమర్చాడు? ఆయనేమో డైరెక్ట్ పరిశుద్ధాత్మ ద్వారా పంపించి శరీరాలను మరియ గర్భంలో ఏర్పాటు చేశాడు. మనకేమో మన తల్లిదండ్రుల వల్ల ఆ బీజాన్ని పంపించి ఆ బీజానికి మనకు కూడా శరీరాన్ని అమర్చాడు. అంటే విధానంలో కొంచెం మార్పు అయినా సరే ఆయనకు శరీరాన్ని అమర్చింది దేవుడే, మనకు శరీరాన్ని అమర్చింది దేవుడే. అయితే డైరెక్ట్గా ఆయన తల్లి గర్భంలోకి పంపించి అమర్చాడు. మనకేమో మన తల్లిదండ్రుల ద్వారా వాళ్ళిద్దరు కలయిక వల్ల ఒక శుక్రకణాన్ని తీసుకెళ్లి తల్లి అండానికి కలిపి మనకు శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఒక్కసారి నిజంగా మనం గర్భంలోకి వెళ్ళినప్పుడు చాలా పోటీ ఉంటుందండి. ఎందుకంటే తండ్రి నుంచి ఒక్కసారే కొన్ని కోట్ల శుక్రకణాలు తల్లి గర్భం దగ్గరికి వెళ్తే ఆ తల్లి నుంచి విడుదలయ్యే అండము ఒక్క శుక్రకణానికి మాత్రమే అవకాశం ఇస్తుంది.
కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా, మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా నేల రాలిపోతుంటారు. నిజంగా ఈ పోటీలో మనల్ని ఒక్కడనే మన దేవుడు ఎన్నుకొని తల్లి అండానికి చేర్చాడు కాబట్టే నిజంగా మనము అదృష్టవంతులమై ఇదిగో భూమి మీద కనపడుతున్నాం. కానీ మనతో పాటు పరుగులో ఎంతోమంది పరుగు పందెంలో పాల్గొని నేల రాలిపోయినట్టుగా మనం లేఖనాలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుందండి. అలాగే యోబు గారు కూడా అంటాడు, ఏమంటాడు, నీ యొక్క చేతులు నాకు అవయవ నిర్మాణం చేసింది అంటాడు. అలాగనే నా ఆత్మను కాపాడేవు అంటాడు. ఆ మాట చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలను నరములతోనూ నన్ను సంధించితివి. అంటే జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అంటే మన శుక్రకాండంగా తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడే మన ఆత్మ అండాన్ని చేరి ఒక పిండంగా ఏర్పడటానికి దేవుడే డిజైన్ చేశాడండి. అది మన చేతిలో లేదు. దేవుడు ఎవరికి అవకాశం ఇస్తాడో వాళ్ళు మాత్రమే చేరగలుగుతారు. కాబట్టి నిజంగా ఆయనే మన ఆత్మను కాపాడాట. ఏమన్నాడు? నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నిజంగా మన తల్లి గర్భంలో దేవుడు కనుక ఆ అండానికి చేర్చకపోతే మనం ఎప్పుడో నేల రాలిపోయాడు. మన కోట్ల మంది మనతో పాటు తండ్రి నుంచి విడుదలైపోయినటువంటి కణాలన్నీ కూడా భూమిలో వెళ్ళిపోతున్నాయి. కానీ దేవుడు యొక్క ప్రణాళిక ప్రకారం నీకు నాకు మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది తెలియక మా తల్లిదండ్రులకు అన్నారు కాబట్టి మా తల్లిదండ్రుల నుంచి పాపం వచ్చింది. ఏమండి, వాళ్ళు దేవుని ప్రణాళిక ప్రకారంగా శరీర అవయవాల్లో ఉన్నటువంటి కోరికలను బట్టి కలుగుతారు. ఖచ్చితంగా కలిసినప్పుడల్లా నువ్వు నేను పుడతామనే గ్యారంటీ లేదు. ఒక్కొక్కళ్ళు 20 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి దేవుడు ఏ గర్భాన్ని తెరవాలన్నా మూయాలన్నా సమస్తము దేవుని చేతిలో ఉంది. దేవుని వల్లనే మనం పుడుతున్నాము. ఆయన యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. ఈ వాక్యాలను ఎందుకు ఏమర్చుకొని ఎవరో చెప్పిన దాన్ని పట్టుకొని పాపం ఉంది అని ఏందండి? పాపం చేస్తేనే వచ్చిందండి పాపం. ఆదామును పోలి అందరూ పాపం చేస్తున్నారంటే ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. అలాగే పెద్దవాళ్ళైన తర్వాత దేవుడు చేయమన్న పని చేయకుండా తన ఇష్టానుసారంగా చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడే తప్ప తల్లి గర్భంలోకి దేవుడు నిర్ణయం జరిగినప్పుడు పడ్డప్పుడు వాళ్ళల్లో ఏ పాపం పుట్టిన తర్వాతనే వివిధ తంత్రాలు కల్పించుకుంటున్నారు. ఆ సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి మనం ఇంకా చూద్దాం. నిజంగా మరి యేసుక్రీస్తు వారిని అలా పుట్టించాడు, మనల్ని పుట్టించాడు. ఇంకా మరి యేసుక్రీస్తు వారి లాగా ఉన్నటువంటి నీతిమంతులు లేరా? నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం ఉంటే బైబిల్లో కొంతమంది నీతిమంతులు ఉన్నారు. వాళ్ళ గురించి దేవుడు చదివించిన మాటలు చూసుకొని మనం ముగించుకుందాము. చూద్దాము. మొట్టమొదట ఆది కాండంలో ఉన్నటువంటి విషయాన్ని చూద్దాము. ఒక ఏబేలు నీతిమంతుడుగా ఉన్నాడు. మరి వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారుగా, ఆదాము అవ్వలు. మరి ఈయన నీతిమంతుడిగా ఎలా ఉండగలిగాడు? దేవుడు ఊరకనే ఈయన పాపే ఉన్నా కూడా కయ్యూన్ అంటే ఖచ్చితంగా పాపని చెప్తాం, అతిచేశాడు కాబట్టి. ఏబేలు ఏ పాపం చేసినట్టుగా లేదు కదా. ఆయన వెంటనే ఈయన వాళ్ళన్న చంపేస్తే చనిపోయాడు. దేవునికి మాత్రం ఇష్టడిగా మంచి బలిని ఇచ్చాడు. దేవుడు మెచ్చుకున్నాడు. ఆయన నీతిమంతుడిగా దేవుడు ఇచ్చాడు. మరి వాళ్ళ తల్లిదండ్రులు పాపాత్మలే. మరి ఈయనలోకి ఎందుకు రాలేదు పాపము? ఈయన ఎందుకు భక్తిపరుడుగా ఉన్నాడు? ఆలోచించాలి. అలాగనే ఆది కాండం 5వ అధ్యాయము 24వ వచనంలో ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను రాయబడింది కదా చక్కగా. మరి ఇక్కడ పాపముతో పుడితే దేవునితో ఎలా నడవగలిగాడు? పాపానికి దేవునికి అసలు సంబంధం లేదు కదా. ఎలుగుకు ఎలయాలకి ఏ విధంగా అయితే పొత్తు లేదో దేవునికి పాపానికి పొత్తు లేదు కదా. మరి ఈయన పాపంతో పుడితే ఈయన దేవునితో ఎలా నడిచాడండి? దేవునితో ఎలా నడిచాడు? ఇది సాధ్యమా? పాపంతో ఉన్న మనిషి పాపంతో పుట్టినప్పుడు క్రీస్తు వారు కూడా లేడు. ఆయనకి ఏ రక్తం ఆయన కడగలేదు. మరి ఈయన దేవునితోటి ఎలా నడవగలిగాడు? పరిశుద్ధులైతేనే కదా పరిశుద్ధుల దేవునితో సావాసం కలిగి నడవగలిగేది. ఇది ఎలా సాధ్యమవుతుంది? మరి దేవునితోటి నడవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆలోచించండి. అలాగనే ఆది కాండం 7వ అధ్యాయం 1లో మరి నోవాహు గురించి ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూస్తున్నాను అంటాడు. ఆ తరం వారిలో ఈ నోవాహు మాత్రమే దేవుని ఎదుట నీతిమంతుడిగా. మరి వాళ్ళ తల్లిదండ్రులు మరి ఈయనకి పాపాన్ని పంచిచ్చారా? అయితే ఈయన నీతిమంతుడిగా ఎలా అయ్యాడు? ఈయన కూడా పాపిగా కావాలి కదా. ఈయన దేవుడికి వ్యతిరేకంగా నడవాలి కదా. దేవుడు చెప్పినట్టే ఎలా నడవగలిగాడు? ఈయన నీతిమంతుడు ఎలా అవ్వగలిగాడు? ఆలోచించండి. అలాగనే మనం చూస్తే ఏబు గారి గురించి దేవుడు అంటాడు ఏమని? ఏబు ఎంత యథార్థవంతుడు ఊదు దేశంలో ఒక్కడు లేరు అంటాడు. నిజంగా చివరిలో కూడా ఏబు యుక్తముగా మాట్లాడాడు.
నా భక్తుడైన ఏబు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడలేదని చెప్పి వాళ్ళ స్నేహితుల్ని గద్దించాడు తప్ప ఏబు గురించి తప్పుగా మాట్లాడినట్టు దేవుడు చెప్పలా. మొదటైనా చివరి ఆయన అంత బాధ వచ్చినా కూడా అసలు ఎప్పుడు దేవుణ్ణి దూషించలేదు. మరి ఆయన అంత నీతిమంతుడిగా ఎలా ఉన్నాడు? మరి ఆయన తల్లిదండ్రుల పాపంలో ఈయనకంటే ఈయన కూడా పాపగుణం రావాలి కదా, యథార్థవంతుడిగా ఎలా ఉండగలిగాడు చెప్పండి. ఇంకా తర్వాత చిన్న పిల్లగాడు అప్పుడే పాలు విడిచిన వెంటనే ఏలీ దగ్గరికి తీసుకొస్తే ఆ మందిరంలో అప్పుడే ఆడు మోకరించి దేవునికి స్తుతులు చెల్లిస్తాడు. చిన్న పిల్లగాడు, వాళ్ళు మూఢత్వం ఉండాలి కదా, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలన్నటువంటి ఆలోచన ఏడు నుంచి వచ్చింది? వాళ్ళ తల్లి నేర్పింది కాబట్టి, వాడిలో మూఢత్వాన్ని పోగొట్టి దేవుని సన్నిధికి తీసుకొచ్చింది కాబట్టి వాడు అక్కడే మొక్కాడనే మాట ఉంటుంది చూడండి, సమూయేలు గ్రంథంలో ఉంటుంది. కాబట్టి సమూయేలు ఏ పాపం చేశాడు? ఏ పాపం చేసినట్టుగా లేదండి. అలాగనే మరి దానియేలు బహుప్రియుడట. ఆయన చిన్నప్పుడే వాళ్ళు నెబుకద్నెజరు తీసుకొని పోతాడు బబులోను దేశానికి. అంటే యవనస్తుడిగా చిన్నపిల్లగాడు బాలుడిగా ఉన్నప్పుడే ఆయన మరి ఏ పాపం చేయలేదండి. దేవుడే స్వయంగా గబ్రియల్ని పంపించి నువ్వు దేవునికి బహుప్రియుడు అయ్యా, పాపము ఉంటే బహుప్రియుడు ఎలాగవుతాడండి? నిజంగా ఆలోచించాలండి. లేఖనాల్లో రాయబడ్డ మాటలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగనే ఇంకా బాప్తిసం ఇచ్చే యోహాను గారు తల్లి గర్భంలో అట్లా పడినది మొదలు పరిశుద్ధాత్మ పూర్ణై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయనకు తోడుగా ఉంది. ఆయన పుట్టిన తర్వాత కాదండి, పుట్టినంటే బయటికి, అంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినా కాదు, తల్లి గర్భంలో పడ్డప్పుడు, అంటే ఇత్తనముగా బీజముగా మొట్టమొదటి తల్లి గర్భంలో పడ్డప్పుడే ఆయనకు పరిశుద్ధాత్మ తోడుగా ఉందట. మీరు చదువుకోండి, లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి మరి ఆయన ఏ తప్పు చేశాడు? యేసుక్రీస్తు ఆయన గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏం తెలుసా? స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అంటున్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని చెప్పి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. మరి ఆయనలో ఏ పాపం ఉందండి? ఆయన కూడా శిరచ్ఛేదనం చేయబడ్డాడు, మరి చనిపోయాడు. కాబట్టి ప్రేమనుడ దేవుని వల్లరా, జన్మతో ఎవరికి పాపం రాదండి. కాకపోతే మనకు అర్థం కాక మరి తల్లిదండ్రుల వల్ల వచ్చేది ఏంటంటే శరీర సంబంధమైన రోగాలు వస్తాయి. జీన్స్ ప్రభావం అంటాం కదా. ఈ రోగాలన్నీ కూడా ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్లు అడుగుతారు, మీ ఇంట్లో మీ నాన్నకుందా గుండె జబ్బు ఉందా, మీ నాన్నకు షుగర్ ఉందా, మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా? ఎందుకు? వాళ్ళ ఆ శరీరాల నుంచి వచ్చేది. కానీ పాప రోగం కాదు. పాపము చేస్తేనే పాప అవుతాడండి. ఆజ్ఞను ఏం అతిక్రమిస్తారు? తల్లిదండ్రులు మనల్ని కన్నప్పుడు మనం ఏం అతిక్రమిస్తున్నాం? పసిపిల్లలుగా ఉన్నప్పుడు అసలుకి చాలా తప్పండి. ఎందుకంటే దావీదు గారు అంటాడు కదా, నేను పాపంలో పుట్టాను, నా తల్లి పాపంలోనే కన్నదనంగానే ఎదుగుతూ. దావీదు అంత భక్తుడు, నేను పాపంలో పుట్టిన అనగానే మన వాళ్ళకి ఏంటంటే మనం మాత్రం పాపలు కాదా అంటాం. పాపములో పుట్టానంటే నా అర్థం ఏంటంటే పాపము లోకంలో ఉంది, ఆ పాపము లోకంలో ఉన్నప్పుడు నేను పుట్టాను అని ఆ మాట చెబుతాడు. ఎందుకంటే మోషే దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి మోషే దాకా పాపమే వేలిందట. పాపం మరణం వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత మోషే నుంచి యేసుక్రీస్తు దాకా ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చింది కనుక లోకంలో పాపం ఉంది అంటున్నాడు. కాబట్టి ఆ పాపంలో నేను పుట్టాను, ఆ పాప లోకంలో పుట్టాను. నేను గుంటూరులో పుట్టాను అంటే గుంటూరుతో పుట్టాను, అదే గుంటూరు పాపం అనుకుందాం. గుంటూరులో పుట్టానంటే నా తల్లి గుంటూరులో ఉన్నప్పుడు నన్ను కన్నదినే గుంటూరులో ఉన్నప్పుడు నేను పుట్టానని నేను అర్థం చేసుకోవాలి తప్ప ఆయన ఏం అంటలేదే నేను పాపముతో పుట్టానంట్లా. పాపములో అంటే లోకి తోకి చాలా తేడా ఉంది. కాబట్టి ఇలాంటి మాటలను కూడా ఆధారం చేసుకొని ఇంకా బైబిల్లో కూడా ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. పాప సహితంలో నుంచి పాపరహితులు పుట్టగలిగిన, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి సందర్భాన్ని ఎవరితో చెప్పిన సందర్భం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. ఇదే ఫైనల్ మాట అండి. మనుషులందరినీ కూడా పుట్టుకతో ఆయన యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. పుట్టిన తర్వాతనే వివిధ తంత్రములు కల్పించుకున్నారు. ఇది వాక్యం. నమ్మితే పరిశుద్ధాత్మను అంగీకరించినట్టు, నమ్మకపోతే దేవుణ్ణి పాపిగా నువ్వు చేస్తున్నావని గుర్తుపెట్టుకో. సోదరా, నరకానికి దగ్గరగా ఉంటావు. ఏదో నన్ను విమర్శించడం కాదు, నాకు చదువు నేను చదవలేదని నువ్వు తప్పు, అది కాదు. లేఖనాల్లో ఉన్నాయి, లేఖనాలు చూడండి. నిన్నైనా నన్నైనా లేఖనమే మనల్ని కాపాడుతుంది, పరలోకం తీసుకెళ్తుంది. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.